ఏపీలో అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. చేనేత కార్మికులను కూటమి ప్రభుత్వం దగా చేసింది. నేతన్న నేస్తం పథకంతో జగన్ ప్రభుత్వం ఆదుకుంటే ఇప్పుడు చంద్రబాబు సర్కార్ మాత్రం చేనేత కార్మికులను రోడ్డుకి ఈడుస్తుంది. ఆర్థిక సాయం అందక నేతన్నలు అష్టకష్టాలు పడుతున్నారు. ఏపీలో చేనేత కార్మికులు పడుతున్న కష్టాలపై సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని బండారులంక చేనేత పరిశ్రమకు పెట్టింది పేరు. రాష్ట్రంలో పేరెన్నిక గల చేనేత వస్త్రాల్లో బండారులంక నేత చీరలకు ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో ఏళ్లుగా గ్రామంలో వేలాది మంది దేవాంగులు, కర్ణభక్తులు, పద్మశాలి, కరికాల భక్తుల వంటి సామాజిక వర్గాలకు చెందిన వారు నేత పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో చేనేత రంగం క్షీణిస్తూ వస్తోంది. పవర్ లూమ్స్, భారీ వస్త్ర పరిశ్రమల ఏర్పాటుతో చిన్నపాటి మగ్గాలపై వస్త్రాలు నేసేవారికి ఇబ్బందులు తప్పడం లేదు. కుటుంబ సభ్యులు రోజంతా పనిచేసినా పూట గడవడం కష్టంగా మారింది. దీంతో అనేక మంది నేత కార్మికులు ఈ వృత్తిని వదిలిపెట్టే పరిస్థితి నెలకొంది. రెండు 2004లో అప్పటి ఉమ్మడి ఏపీలో అధికారంలోకి వచ్చిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి చేనేత కార్మికులకు చేయూతనందించారు. 50 ఏళ్లకే నేత కార్మికులకు పింఛన్లతో పాటుగా వారికి అన్ని రకాలుగా సహకారం అందించి అండగా నిలిచారు. ఫలితంగా చేనేత కార్మికుల జీవితాలు చాలా వరకు మెరుగుపడ్డాయి. ఆయన తదనంతరం 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ తండ్రి బాటలోనే నడిచారు. తన సుదీర్ఘ పాదయాత్రలో నేత కార్మికుల కష్టాలను కల్లారా చూశారు వైఎస్ జగన్. అధికారంలోకి వచ్చాక వారిని ఆదుకునేందుకు నేతన నేస్తం వంటి పలు పథకాలను అమలు చేశారు. ఒకప్పుడు బండారులంక గ్రామంలో మొత్తం 3000 కుటుంబాలు చేనేత వృత్తిని నిర్వహించేవి. అయితే కాలక్రమంలో నేత కార్మికుల కష్టాలు పెరిగిపోవడంతో 2019 నాటికి ఆ గ్రామంలో చేనేత వృత్తిని నిర్వహిస్తున్న కుటుంబాల సంఖ్య 300కు పడిపోయింది. అయితే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేతన్న నేస్తం పథకం ద్వారా వారిని ఆదుకోవడంతో పాటు 100 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా అందించారు. దీంతో ఇతర వృత్తులకు వెళ్లిపోయిన కార్మికులు సైతం తిరిగి మగ్గాలపై పనులు ప్రారంభించారు. రెండు 2024 నాటికి గ్రామంలో చేనేత వృత్తిని చేస్తున్న కుటుంబాల సంఖ్య 800కి పెరిగింది. కానీ కూటమి ప్రభుత్వం నేత కార్మికుల నడ్డి విరుస్తోంది. నేతన నేస్తం నిలిపివేయడంతో మళ్లీ కార్మికుల కుటుంబాలకు ఇబ్బందులు మొదలయ్యాయి. చేనేతను ప్రోత్సహిస్తామని ప్రకటించిన చంద్రబాబు ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడంతో వారు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ రోజు పరిస్థితి అయితే చేనేత పరిశ్రమ చాలా అద్భుతమైనటువంటి పరిస్థితిలో ఉందండి. అయితే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేనేత సొసైటీలన్నింటికి కూడా ఆయన రుణమాఫీ చేశారు. అలాగే 50 సంవత్సరాలు చేనేత కార్మికుడికి మన పెన్షన్ కింద ఆయన ఏర్పాటు చేశారు. ఆ రోజు నుంచి ఆయన 2000 రూపాయలు కూడా కొనసాగించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిస్థితి గత 20 సంవత్సరాల కిందట ఈ పరిశ్రమని గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా కూడా దీన్ని తొంగలోకి తొక్కేసి మన వేరే పరిశ్రమలకి వాళ్ళు మిల్లు బట్టకు వాల్యూ ఇచ్చి ఈ చేనేత పరిశ్రమని అద్భుతమైనటువంటి పరిస్థితిలో ఏర్పాటు చేశారు. కానీ ఈయన ఏంటంటే పరిస్థితి బాగోలేదు చేనేత కార్మికులని చెప్పేసి ఆయన గుర్తించి చేనేత కార్మికుల్ని ప్రతి సంవత్సరం కూడా 24,000 రూపాయల చొప్పున వాళ్ళకి ఉపాధి కల్పించడం కోసం ఏర్పాటు చేశారు. ఇది దానితోటి కొంత ఊరట చేనేత కార్మికులకి కలిగింది. కరోనా వచ్చింది 6 నెలలకి, అది కూడా గ్రహించుకుని చేనేత వేవర్స్ అది బయటికి వెళ్ళి తెచ్చుకుని వీలు కాదు అని ఇంకా 6 నెలల ముందే 24,000 వేసి మా జీవనాధాన్ని మాకు కాపాడారండి ఆయన. దానికైతే హ్యాట్సాప్ చెప్తున్నాం. అప్పటి నుంచి కూడా 5 టర్మ్లు వేస్తున్నారండి. 1000 కోట్ల బడ్జెట్ అలా పెట్టినారు 5 సంవత్సరాలకని. పర్ఫెక్ట్గా అందరికి A to Z మగ్గ నేసి ఊళ్ళని ఉంటే అసలు ఇప్పుడు నేత నేస్తం పథకం ఉందా లేదా? ప్రజాప్రతినిధి అసలు మేనిఫెస్టోలు అయితే మాత్రం కూటమి ప్రభుత్వంలో మేనిఫెస్టోలు అయితే మాత్రం 24,000 నేత నేస్తం లేదండి. అసలు వాళ్ళు చెప్పింది అంటే 200 యూనిట్లు ఇస్తామని చెబుతున్నారు. అది కూడా ఇంకా ఏంటంటే విధి విధానాలు ఇంకా తేల్చలేదు. 100 యూనిట్లు ఇచ్చింది మాత్రం ఫ్రీ మాత్రం ఇచ్చింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అండి. ఎక్కిన సందర్భాలు అన్నీ ఇచ్చారు. ఆయన చేశారంటే అమలు చేశాడండి. మాట ఇచ్చాడంటే మాత్రం చేసిన కంపల్సరీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తయిన ఇచ్చిన హామీల్ని ప్రభుత్వం అమలు చేయకపోవడంతో చేనేత కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మరోవైపు చేనేతలకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తానన్న చంద్రబాబు దానిపై కనీసం ప్రకటన కూడా చేయకపోవడంతో నేతన్నలు పెదవి విరుస్తున్నారు.